హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? బీట్రూట్ తురుముతో ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. బీట్రూట్ ఇష్టం లేదు అన్న వాళ్ళే అడిగి మరీ చేయించుకు తింటారండి. అంత మంచి రుచి ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా బీట్రూట్ స్కిన్ పీల్ చేసుకొని ఈ విధంగా తురుముకోవాలండి. బీట్రూట్ అనేది తీయగా ఉంటుందని చాలామంది ఇష్టపడరండి, కానీ నేను చెప్పే ప్రాసెస్లో చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. పొద్దున్నే లంచ్ బాక్సెస్ ఇచ్చే వాళ్ళకి ఈ బీట్రూట్ ఫ్రై చాలా తొందరగా అయిపోతుందండి. రైస్లోకి కలుపుకో తినటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా తురిమి పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ ఫ్రైకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి. మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లి సన్నటి తరుగు, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఈ బీట్రూట్ తురుము ఫ్రైలో ఈ విధంగా వెల్లుల్లి యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా ఉంటుందండి. భలేగా ఉంటుందండి. ఖచ్చితంగా వెల్లుల్లి యాడ్ చేసుకోండి. వెల్లుల్లి కాస్త వేగిన తరువాత ఇందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. మనం ఎప్పుడైనా ఇలా తురిమి ఫ్రై చేసుకున్నామంటే రైస్లోకి చాలా బాగుంటుందండి. చపాతీలో కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి. మూత పెట్టేసి మధ్యలో తీసి కలుపుకోవాలండి. ఈ బీట్రూట్ ఫ్రై అయితే చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి. పొద్దున హడావడి లేకుండా మనం చక్కగా లంచ్ బాక్సెస్ ఇచ్చేవాళ్ళు ఇలా చేసుకున్నారంటే రుచి చాలా బాగుంటుంది. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామంటే వాళ్ళకి హెల్త్కి కూడా మంచిదండి. చక్కగా ఇలా మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ బీట్రూట్ తురుము ఫ్రైలో కాస్త సాల్ట్ తక్కువగా వేసుకోండి. చివరిలో కాస్త చూసి అప్పుడు తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోండి. మనం కొద్దిగా యాడ్ చేసామంటే దీంట్లో సాల్ట్ సరిపోతుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చక్కగా ఈ విధంగా వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మరో 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. చక్కగా ఇలా మగ్గించుకున్న తర్వాత మూత తీసి మరొక్కసారి కలుపుకోవాలండి. చూడండి, ఆయిల్ అనేది మనకి మొత్తం ఫ్రై అనేది పీల్ చేసుకునిందండి. ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త కూడా లేదు చూడండి. ఇలా వేగిన తర్వాత కాస్త సైడ్కి జరుపుకొని ఇందులో మరి కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి మంచెనగపప్పు యాడ్ చేసుకోవాలండి. మనం మంచెనగపప్పు ముందే యాడ్ చేసేసామంటే బాగా మెత్తగా అయిపోతుందండి. ఎప్పుడైనా ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు బీట్రూట్ని ముందుగా బీట్రూట్ తురుము వేపుకున్న తర్వాత మంచెనగపప్పు యాడ్ చేసుకున్నామంటే క్రిస్పీగా భలేగా ఉంటుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ మంచెనగపప్పు, 2-3 ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకొని ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమం ఇలా కలిపేసుకోవాలండి. ఖచ్చితంగా పప్పు అనేది వేగిన తర్వాతే మొత్తం మిశ్రమంలో కలుపుకోండి. తినేటప్పుడు మనకి క్రిస్పీగా పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి రుచి అయితే. ఇలా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇలా 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమం వేపుకోవాలండి. ఇప్పుడు మరో 2 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ వేపుకోవాలండి. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచి రుచి వస్తుందండి. హై ఫ్లేమ్లో చేసామంటే కడాయి మాడిపోతూ మనకి ఫ్రై అనేది అంత బాగోదండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఇలా వేపుకున్నామంటే ఒక మంచి రుచి వస్తుందండి. చక్కగా ఇలా వేపుకున్న తర్వాత ఇందులో మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా బీట్రూట్ ఫ్రైలో కాస్త కారం అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే బాగుంటుందండి. మనం రైస్లో కలుపుకొని తినాలంటే కాస్త స్పైసీ ఎక్కువ ఉండాలండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం కలియబెట్టుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చక్కగా మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ తురుము ఫ్రై రెడీ అయిపోయిందండి. వేడి రైస్లో కాస్త కలుపుకు తిన్నామంటే భలేగా ఉంటుందండి. లేదా సాయంత్రం పూట పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామంటే స్నాక్స్గా అయినా భలే తినేస్తారండి. వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రెసిపీకి ఓ లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.